ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు జరగబోయేది ఇదే. అయితే వీరి యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాల్లో ఏం జరుగుతుంది, మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు. అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువగా కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరు వాటిని, వచ్చినటువంటి సమస్యలను అధిగమించడానికి ముందుకు సాగుతూ నడుస్తూ ఉంటారు. అనవసరం ఉన్నప్పుడు ధనం లభించవచ్చు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం లభిస్తుంది. ఈ యొక్క బంధువులు, ఆత్మీయత వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసే మీ ఉన్నత స్థాయికి తోడ్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అలాగే ఇతరులకు పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వృద్ధికి చేపడుతున్నారు. ఏకపక్షంగా తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి డబ్బులు ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి లాభం వస్తుంది. ఇక బాగా ధనాన్ని పలుకుబడి ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి అంచనాలు నిజమైన మంచి లాభం, మంచి పేరు వస్తుంది. అలాగే వీరు సక్రమంగా సాగుతున్న వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2026వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక, ముఖ్యంగా మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల నిమిషాల లోపు ఒక ఊహించని ఘటన జరిగే అవకాశాలు కూడా
లేకపోవచ్చు. అంటే మీ యొక్క లైఫ్‌లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. ఆ సమస్యకి పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దొరకడం ఇక సాధ్యమని మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు కూడా. అటువంటి ఒక పెద్ద పరిష్కారం అయితే లభించబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటలలో 9 గంటల 30 నిమిషాల లోపు మీకు ఊహించని విధంగా తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ, లేకపోతే కొత్తగా మీ యొక్క లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమస్య పరిష్కారాన్ని అయితే మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు. అది మీకు చాలా అసంతృప్తికరమైనటువంటి విషయమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య ఒకటి కాదు, 2 కాదు, చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం మీ యొక్క లైఫ్‌లో ఇక సాధ్యమని కూడా మీరు మెంటల్‌గా ఫిక్స్ అయ్యారు. అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అది కుటుంబ సభ్యులకి, కుటుంబానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించబడే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ లేదా బంధువులతో కానీ చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నారు. కొన్ని మనస్పర్ధాల కారణంగా విడిపోయారు. అటువంటి బంధువులతో తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ యొక్క లైఫ్‌లో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం మంచి అవకాశం ముందుకు వస్తుంది. అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలోనే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక పని మీకు అప్పగించబడుతుంది. ఆ పని మీరు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారనుకుంటే ప్రమోషన్ కానీ, ఆర్థిక పెరుగుదల కానీ మీకు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ కావాలి అంటే మీకు ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్యాకేజ్ విషయంలో కానీ లేదా పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శత్రువుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు రాత్రిలోపు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పర్యావరణ లావాదేవీలు నడిపించేటప్పుడు ఎదుటి వ్యక్తి పైన మీరు పూర్తి నమ్మకం అనేది ఉండాలి. లేకపోతే గనక మీరు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో నష్టపోయే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు 10వ తారీఖు మంగళవారం రోజున జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక కన్యా రాశి వారి యొక్క లైఫ్‌లో ఊహించని ఒక గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. అది మీ కెరియర్‌కి సంబంధించిన కీలకమైనటువంటి, ముఖ్యమైనటువంటి న్యూస్ వినే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. సో చూసారు కదండీ! వీడియో గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.